హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. వారణాసికి కూడా అఖండ గతే పడుతుందా? అఖండ ఫ్లాప్ అవ్వడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి? అఖండ 2 వెనుక బీజేపీ హస్తం ఉందా? ఈ టాపిక్ పైన మాట్లాడడానికి మన ముందు ఉన్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. యా, అసలు వారణాసికి కూడా అఖండ గతే పడుతుందా అనే క్వశ్చన్ చాలా మందిలో ఒక క్వశ్చన్ మార్క్గా నిలిచిపోయింది సార్. అండ్ మన డైరెక్టర్ రాజమౌళికి కూడా గుండెలో గుబులు పుట్టేసిందనే అనుకుంటాను. దీనిపైన ఏమంటారు సార్? అంటే రాజమౌళికి కూడా ఈ ప్రాజెక్ట్ మీద కాన్షియస్గా కాన్ఫిడెన్స్ ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఆయన దగ్గరికి అంటే ఆయన డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అని కూడా నేను అనుకోవడం లేదు. ఇది అంటే ఆయన మీద ఎక్కడి నుంచో ప్రెజర్ వచ్చింది. ఆ ప్రెజర్ మేరకు ఈ ప్రాజెక్టుని భుజానికి ఎత్తుకున్నాడు ఆయన. ఆ ప్రెజర్ ఎవరి ద్వారా వచ్చుండొచ్చు అనేది నా అంచనా. అంటే నాగ్పూర్ శిబిరం నుంచి ఈ ప్రెజర్ మొదలై అది నెమ్మదిగా ఆయన తండ్రి గారు అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారి మీదుగా ఆయన్ని తాకిందేమో అని ఒక డౌట్. ఓకే, రాజమౌళి ఆ సఫకేషన్లో ఉండే ఆ రోజు ఆ విజువల్ స్టేట్మెంట్ అనేది దానికోసం ఒక ఈవెంట్ చేశారు వీళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీలో. ఆ ఈవెంట్లో మా నాన్నగారు ప్రతిదీ ఆంజనేయ స్వామి నడిపిస్తాడు అని చెప్తారు కానీ ఏం నడిపిస్తున్నాడు ఆయన అన్నాడు. ఆయన ఏం నడిపించట్లేదు కదా, అది ప్లే కావట్లేదు కదా వీడియో అన్నాడు. నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను కానీ అనే మాట జోడించాడు దానికి. అవును, ఈ టోటల్ వ్యవహారం చూస్తే ఆ మాట అనటం వెనకాల ఎక్కడో సఫకేట్ అయ్యాడు ఆయన ఈ ప్రాజెక్ట్ విషయంలో. అయితే దాన్ని తొందరపడి వ్యక్తీకరణ చేశానేమో అని ఆయనే అనుకుని దాని నుంచి చిన్న డైవర్షన్ తీసుకుని రకరకాలుగా నడిపాడు ఆ రోజు. ఓకే, కానీ ఎక్కడో ఆయన మనసులో ఆ ప్రెజర్ ఉంది అనేది అనిపించడం వలన ఈ ప్రాజెక్ట్ రాజమౌళి గారు డిజైన్ చేసినటువంటిది కాదు అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంది. ఓకే, కాబట్టి ఇప్పుడు తెర మీదకి ఎక్కుతున్నటువంటి గ్లోబల్ ప్రాజెక్ట్ ఇది. ఈ గ్లోబల్ ప్రాజెక్టు, ఈ గ్లోబల్ ట్రావెలర్, ఆయన కేవలం గ్లోబల్ ట్రావెలర్ మాత్రమే కాదు, ఆయన యుగ ట్రావెలర్ కూడా. ఓకే, అంటే యుగ సంచారం కూడా చేస్తాడు ఆయన. సంచారం అంటే కాల సంచారం కాదు, కాల సంచారంతో పాటు యుగ సంచారం కూడా చేయటం. ఈ యుగ సంచారంలో ఆయన రకరకాల పాత్రల్లో కనిపిస్తాడు. రాముడిగా కనిపిస్తాడు అని ఆల్రెడీ చెప్పారు. కృష్ణుడిగా కూడా కనిపించే ప్రమాదం లేకపోలేదు. 4-5 గెటప్పుల్లో మహేష్ బాబు ఇందులో కనిపించబోతున్నాడు అనే మాట కూడా చెప్పారు. కనుక ఇదంతా కూడా హిందుత్వ ప్రమోషనల్ యాక్టివిటీలో ఇది గ్లోబల్ అఖండ అనుకోవచ్చు. గ్లోబల్ అఖండగా దీన్ని అనుకుంటే ప్రస్తుతం ప్రపంచం మూడ్ ఎలా ఉంది అనేది ఒక్కసారి అటువైపు తొంగి చూస్తే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే యాంగిల్లో గనక ఇక్కడ నడక జరిగితే దాన్ని సీరియస్గా భుజానికి ఎత్తుకునేటువంటి మూడ్లో పబ్లిక్ ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. దీనికి రీజన్ ఏమిటి, ఎందుకు ఈ తరహా కథలు ఎంచుకుంటున్నారు వీళ్ళు అంటే పాన్ ఇండియా మార్కెట్లో నరేంద్ర మోడీ గారు అద్భుత విజయాలు సాధిస్తూ వస్తున్నాడు రిపీటెడ్గా. కాబట్టి ఓటర్ మూడు జాతీయ స్థాయిలో, ఓటరే ప్రేక్షకుడు. ఈ ప్రేక్షకుడైనటువంటి ఓటరుడు చాలా కాన్షియస్గా హిందుత్వ వైపు నిలబడి ఉన్నాడు అని అనుకుని ఈ హిందుత్వ ప్రమోషను, హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పడం, తద్వారా వాళ్ళ మనసుల్ని గెలుచుకోవచ్చు అనేది ఒక ఫార్ములాగా తయారు చేసేసుకుని ఈ ఫార్ములాలో సినిమా తీస్తేనే ఇది హిట్ అవుతుంది అనే ఒక మూఢనమ్మకానికి గురయ్యారు. ఆ మూఢనమ్మకమే ఈ రోజున అఖండ 2 అనేటువంటి అఖండ తాండవం అనే సినిమాని ఇబ్బంది పెడుతోంది. ఇబ్బంది పెట్టడం అంటే మీరన్నట్టుగా అది లోకల్ మార్కెట్లలో పర్వాలేదు, మంచి రెవెన్యూసే రాబట్టగలిగింది. ఆశించిన స్థాయి కాదు కానీ కంపారిటివ్గా బెటర్ కలెక్షన్సే తెచ్చుకోగలిగింది. ఓకే, ఏది 3 రాష్ట్రాల్లో, 3 రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వరకు పర్వాలేదు. తమిళనాడులో 0, కేరళలో 0, అలాగే హిందీ బెల్ట్ టోటల్ 0. దీనికి బాధ్యత ఎవరిది? దానికి ఆయన ప్రచారం సినిమాని పుష్ చేయడానికి నేషనల్ మార్కెట్లో విపరీతమైన కసరత్తు చేశాడు ఆయన, బోయపాటి గారు. చేసి దాదాపుగా ఆయన నాగ్పూర్
తాలూకా ఇది తీసుకున్నాడు, ఉమ్, అపాయింట్మెంట్ తీసుకున్నాడు మోహన్ భగవత్ గారిది. ఉమ్, వారిని కలిశాడు, ఉమ్, వారికి సినిమా చూపించి తద్వారా వాళ్ళ నుంచి ప్రమోషన్ ఆశించాడు ఆయన. ఉమ్, అది జరగలేదు, ఆశించిన స్థాయిలో జరగలేదు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా కొంచెం ముఖం చాటేసినట్టుగా కనిపించింది ఈ సినిమాకి. ఉమ్, అంటే లోకేష్కి ఒక ఇది ఉండేది, ఇంతకుముందు ఏ సినిమా రిలీజ్ అయినా ఆయన వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఒక ట్వీట్ చేసేవాడు. ఆ ట్వీట్ జరగల. ఉమ్, ఈసారి బాలకృష్ణ గారి సినిమాకి ట్వీట్ పడలా. ఉమ్, వార్ 2 అప్పుడు రజనీకాంత్కి అనుకూలంగా ట్వీట్ చేసి ఎన్టీఆర్ అభిమానుల పట్ల అన్యాయం చేసిన వ్యక్తిగా లోకేష్ నిలబడిపోయాడు. ఉమ్, బహుశా అప్పటి నుంచి సినిమాల మీద ట్వీట్ చేయొద్దు అని ఏమన్నా అనుకున్నాడో తెలియదు, కానీ ఉమ్, మొత్తానికి ఆయన నుంచి ట్వీట్ పడలేదు. రెండోది పార్టీ వైపు నుంచి ఏ రకమైనటువంటి అభిప్రాయ ప్రకటనలు రాలేదు. ఉమ్, అలాగే ఆయన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకుల నుంచి కూడా ఒక పాజిటివ్ కామెంట్ రాలేదు ఆ సినిమాకి సంబంధించి. అదే సార్, లైక్ ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకి బాగా సపోర్ట్ చేశారు. అదే అఖండ 2కి వచ్చేసరికి, అఖండ తాండవానికి వచ్చేసరికి పార్టీ సభ్యులు బాలయ్యకి ద్రోహం చేశారంటారా? అలాగే కనిపిస్తోంది కదా పరిస్థితి. ఆ, ఎవరూ పట్టించుకోలేదు, అలా వదిలేశారు. ఉమ్, అలా వదిలేయటం అనేది సినిమాని కొంత కమర్షియల్గా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కూడా. ఉమ్, అది ఇక్కడ వరకు. ఓకే. కానీ హిందీ బెల్ట్లో అయితే పుష్ కాలేదు సినిమా. ఉమ్, కాకపోవడంతో అక్కడ ఒక రకంగా కళ్ళు చాలేసింది. ఉమ్, అలాగే తమిళనాడు మార్కెట్లో కూడా కళ్ళు చాలేయటానికి కారణం ప్రాపర్ ప్రమోషనల్ యాక్టివిటీ జరగలేదు, ఓకే. నేటివ్ ఏరియా నుంచి జరగలేదు. ఇది తప్పు. ఇలాంటివి కరెక్షన్ చేసుకుంటే ఉమ్, బాగుండేది. ఇది మాత్రమే, అంటే కరెక్ట్ చేసుకోవటం అంటే ఇన్ ది సెన్స్ ఉమ్, ప్రస్తుతం పబ్లిక్ ఆ మూడ్లో ఉన్నారా, ఉమ్, ఇలాంటి కంటెంట్ని కన్జ్యూమ్ చేసే మూడ్లో ఆడియన్ ఉన్నాడా అనేది చూస్తే ఉమ్, ఉన్నట్టుగా కనిపించడం లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఉమ్, ఎందుకంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపుగా 100 సీట్లు నష్టపోయింది అనేది వాస్తవం. ఉమ్, అంటే ఎన్డీఏ కూటమికి వచ్చిన స్థానాల కంటే కూడా ఉమ్, వాళ్ళు కనీసం 90 నుంచి 100 స్థానాలు అదనంగా గెలిచి ఉండాల్సింది, కానీ గెలవలేకపోయారు. గెలవలేకపోవడానికి కారణం ఏంటంటే చాలా క్లియర్గా పబ్లిక్ మూడ్ టువర్డ్స్ హిందుత్వ లేదు. ఉమ్, ఆ లేకపోవడం వలన అది జరగలేదు. ఉమ్, కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కొంచెం పబ్లిక్ మూడ్ తనకు అనుకూలంగా ఉండేలాగా సెట్ చేసుకోవటము, దాంతోపాటు ఓటర్ రహిత ఓటింగ్ పద్ధతిని తెచ్చుకోవటం. ఉమ్, అంటే ఓటర్తో ప్రమేయం లేని ఓటింగ్ పద్ధతి అంటే ఈవీఎంలు మేనేజ్ చేయటం. ఉమ్, ఈ కార్యక్రమం చేయటం ద్వారా ఈసారి భారీ విజయం ఏదైతే మొన్న ఎన్నికల్లో దక్కలేదో ఉమ్, ఆ విజయాన్ని దక్కించుకోవడానికి ఏం చేయాలో ఒక స్కీమ్ రచిస్తున్నారు వాళ్ళు. ఉమ్, సో మళ్ళీ గెలవచ్చు, కానీ అది దేంతో గెలుస్తారు? ఈవీఎంలు మేనేజ్ చేసి, లేకపోతే ఓటర్ల జాబితాలు మేనేజ్ చేసి చేస్తారు. ఉమ్, కానీ సినిమాలు అలా చేయలేం కదా. సినిమాకి జనం రావాలి, ఉమ్, వస్తే తప్ప కుదరదు. అందుకని జనం ఏం చేసినా ఈ తరహా కంటెంట్ ఉన్నటువంటి సినిమాలకి కదిలే పరిస్థితుల్లో లేరు అనేది ఉమ్, అఖండ 2 ఫలితం నుంచి మనకు అర్థమైంది. ఉమ్, పబ్లిక్ ఇదే మూడ్లో కొనసాగుతారు, ఇంకొంచెం అడ్వాన్స్ అవుతారు, ఇంకొంచెం అగ్రెసివ్గా మారుతారు. ఆ ఇంకొంచెం అగ్రెసివ్గా మారటం అనేటువంటి పరిస్థితి డెఫినెట్గా వారణాసి అనేటువంటి సినిమాని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. ఉమ్, అఖండ 2 ఆల్రెడీ ఆ ఇబ్బంది ఫేస్ చేసింది. ఉమ్, దీనికంటే కొంచెం బెటర్ వసూళ్లు సాధించవచ్చేమో అది, ఉమ్, కానీ వాళ్ళు అనుకున్నటువంటి మార్క్ రీచ్ అయ్యటం అంత ఈజీ కాదు ఆ సినిమాతో. ఉమ్, గతంలో సాధించినట్టు, అంటే నిజానికి RRR సినిమాకి కూడా మిక్స్డ్ రెస్పాన్సే వచ్చింది. ఉమ్, అయినప్పటికీ అది పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది. పాన్ ఇండియా లెవెల్లో మంచి వసూళ్లే సాధించింది. 1000 కోట్ల మార్కు దాటింది, ఉమ్, 1200 వరకు వెళ్ళింది. అది ఉమ్, యాక్చువల్గా అది పుష్పాన్ని బద్దలు కొట్టి ముందుకు వెళ్ళిపోవాలి, ఉమ్, కానీ ఎందుకు వెళ్ళలేకపోయింది? ఎందుకు బాహుబలి 2ని కూడా క్రాస్ చేయలేదు? ఉమ్, అది మల్టీ స్టారర్ సినిమా అయ్యుండి, ఉమ్, అంటే అప్పటికే పబ్లిక్ మూడ్లో తేడాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఉమ్, దానికి నిదర్శనం ఆ సినిమా. ఇప్పుడు ఆ గ్యాప్ మరింత పెరిగింది. ఉమ్, పెరగటం వలన వారణాసి అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో నాగపూర్ నుంచి మొదలై ఉమ్, విజయేంద్ర ప్రసాద్ గారి బుర్ర మీదుగా
ఉమ్, రాజమౌళి మీద ల్యాండ్ అయినటువంటి ఈ స్కీము ఉమ్, థియేటర్లకి జనాల్ని రప్పిస్తుందా అనే దానిలో అనుమానమే. ఉమ్, కాకపోతే దాన్ని జనరంజకం చేయటానికి తను ఎంత చేయగలడో అంతా చేస్తాడు ఉమ్, రాజమౌళి. నిన్న జేమ్స్ కెమెరూన్ ఒక మాట అన్నాడు, ఉమ్, మీ సినిమాలో మళ్ళీ పులులు దూకటం ఇలాంటి సీన్లు ఏమైనా ఉంటే చెప్పండి, నేను కూడా వస్తాను షూటింగ్కి అన్నాడు ఆయన. ఉమ్. వాళ్ళిద్దరి మధ్య జరిగిన వీడియో కాల్ కాన్వర్జేషన్లో. అంటే అది విమర్శన కిందికి అన్నాడా ఎటకారంగా అన్నాడా? విమర్శ ఎటకారమా అనే దానికంటే కూడా ఒక కామెంట్ పోస్ట్ చేశాడు, ఇలాంటి జిమిక్కులన్నీ ఉంటాయి నీ సినిమాలో అని చెప్పాడు ఆయన. ఉమ్, అది తెగర్త అనుకోనక్కర్లేదు కానీ పొగర్తగా కూడా తీసుకోనక్కర్లేదు. ఉమ్, అటువంటి కండిషన్లో రాజమౌళి గారు ఆ సినిమాని జనరంజకం చేయటానికి ఉమ్, తనకున్న పరిధిలో తన కష్టం ఏదో తను పడతాడు. ఉమ్, హై వోల్టేజ్ ఎమోషన్స్ రైజ్ చేస్తాడు. సినిమాటిక్గా అది థియేట్రికల్ ట్రీట్గా ఉండేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఉమ్, ఒకవేళ అది వర్కౌట్ అయితే సినిమా హిట్ అవుతుంది. ఉమ్, కానీ కంటెంట్ ఇబ్బందికరమైన కంటెంటే. ఈయన కసరత్తుని నమ్మి సినిమా చూస్తారా జనాలు అనేది కొంచెం కన్ఫ్యూజన్. ఉమ్, అందుకని వారణాసి సినిమాకి అఖండ రిజల్ట్ అనేది ఒక హెచ్చరిక లాంటిది. ఉమ్, ఈ హెచ్చరికను స్వీకరించి సినిమాటిక్గా ఆయన ఎంత లిబర్టీ తీసుకుంటాడో అంత లిబర్టీని ఆయనకి ఇవ్వగలిగితే ఉమ్, కొంతమేరకు దాన్ని నిలబెట్టే ప్రయత్నం అయితే చేయగలరు రాజమౌళి. ఉమ్, అది చేయటానికి వీళ్ళు అవకాశం కల్పిస్తారని నేను అనుకుంటున్నాను, కానీ ఉమ్. ఎంతవరకు జరుగుతుంది అనేది అయితే అనుమానమే.